హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ లక్ష్మి. ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ బిజీ ఉన్నానండి. లాస్ట్ వీక్ మొత్తం కూడా అసలు చాలా చేంజెస్ చేసాము ఇంట్లో అండ్ న్యూ ప్రొడక్ట్స్ కూడా తెచ్చాము. అండ్ కరెక్ట్ గా అదే టైం కి మహిరాకి స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ ఈవెంట్ జరిగింది. సో వీటన్నిటితో ఫుల్ హెక్టిక్ అయిపోయింది నాకు. ఫైనల్లీ మెల్లమెల్లగా అన్ని సెట్ చేసుకుంటూ వస్తున్నాను. అండ్ ఈ రోజు అయితే నేను మహిరాకి డిజైన్ చేసిన డ్రెస్, జ్యువెలరీ, యాక్సెసరీస్ మొత్తం అన్ని ఎలా డిజైన్ చేశాను, ఎలా ప్లాన్ చేశాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎక్కడ తీసుకున్నాను అని ఫుల్ డీటెయిల్స్ క్లియర్ గా చూపిస్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియో. లాస్ట్ ఇయర్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో నేను మహిరా కోసం ఆటమ్ గర్ల్ డ్రెస్ మేక్ చేశాను కదండి. అండ్ దెన్ ర్యాంప్ వాక్ కోసం హాలోవిన్ థీమ్ చూస్ చేసుకున్నాము. ఇంకా ఈ ఇయర్ ర్యాంప్ వాక్ అయితే కార్డ్బోర్డ్ డ్రెస్ చేశాను కదా రీసెంట్ గా. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత మహిరాని నేను ప్రతిసారి లిటిల్ బిట్ డిఫరెంట్ గానే రెడీ చేశాను. కాకపోతే ఈసారి కొంచెం రెగ్యులర్ స్టైల్లో డ్రెస్అప్ చేద్దామని అనుకున్నాను. అండ్ మోర్ ఓవర్ నాకు టైం అడ్జస్ట్ అవ్వట్లేదు కూడా. సో కొంచెం సింపుల్ గానే వెళ్ళిపోదాం అనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు మహిరా ప్రీవియస్ లుక్స్ చూడకపోతే కనుక యూ కెన్ చెక్ ద వీడియోస్. యూట్యూబ్ లో మొత్తం అన్ని లాంగ్ వీడియోస్ పోస్ట్ చేశాను నేను. అండ్ ఈసారి అయితే నేను భారతమాత గెటప్ అనుకున్నాను. యాజ్ యూ ఆల్ నో మహిరాకి గ్రూమింగ్ అంటే చాలా చాలా ఇష్టం. సో షీ విల్ ఎంజాయ్ అనిపించింది. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి కేరళ కాటన్ తీసుకున్నాను అని. సో ఆ సారీతో డ్రెస్ మేకింగ్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ భారతమాత అనగానే ట్రై కలర్ బోర్డర్ వచ్చేలాగా శారీ కడతారు కదా. బట్ ఐ వాంట్ డూ లిటిల్ బిట్ డిఫరెంట్ హియర్. యాక్చువల్లీ మీరు పోస్టర్స్ చూసినా కూడా మీకు భారతమాత అనగానే ఇండియా మ్యాప్ దగ్గర రెడ్ కలర్ శారీలో స్టైల్ చేసిన పిక్స్ కనిపిస్తాయి. సో నేను ఇక్కడ వైట్ శారీలో డార్క్ గ్రీన్ బ్లౌజ్ తీసుకున్నాను. ఈ గ్రీన్ కూడా ఫ్లాగ్ కలర్ లో కాదనమాట. నేను ఇప్పటి వరకు మహిరాకి స్కూల్ ఈవెంట్స్ లో డిజైన్ చేసిన ఏ డ్రెస్ కూడా మళ్ళీ తిప్పి వేయడానికి అస్సలు యూజ్ అవ్వలేదు. బట్ ఈ సారీ అయితే నేను చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను. ఈవెంట్ కి సూట్ అయినా అవ్వకపోయినా తనకి నేను డిజైన్ చేసే డ్రెస్ మళ్ళీ వేసుకునేలాగా రీయూజ్ అవ్వాలి అని చెప్పి తను ఎంత కాన్ఫిడెంట్ గా తనని తను ప్రెజెంట్ చేసుకుంటుంది అనేదే నా కాన్సెప్ట్. అండ్ శారీ కూడా నేను ధోతి స్టైల్ అనుకున్నాను. బట్ ఈవెంట్ కంప్లీట్ అయ్యే వరకు వాష్రూమ్ ఆపుకోవడం కష్టం కదా, అలా అని చెప్పి డైపర్ వేస్తే నో యూజ్ అండి. లాస్ట్ టైం హాలోవిన్ థీమ్ కి కూడా నేను వేసాను మహిరాకి. 1.5 years అప్పటి నుంచి తనకి డైపర్స్ ఆపేసాను కాబట్టి అలవాటు పోయింది. సో వేసినా పోయదు. దెన్ ఇంకా ధోతి ప్యాంట్ స్టిచ్ చేద్దాం అని డిసైడ్ అయ్యాను. దీనికోసం ఫస్ట్ అయితే బోర్డర్స్ తీసేసాను. అండ్ ఫ్యాబ్రిక్ అయితే టూ ట్రాన్స్పరెంట్ అండి ఇది. సో ట్రాన్స్పరెంట్ గా కనిపించకుండా ఉండాలి అంటే లోపల వేరే ప్యాంట్ వేయాలి. అదంతా కష్టం అనిపించింది. నేను ఎట్లాగో శారీ తీసుకున్నాను కాబట్టి డబల్ ఫోల్డ్ చేసి కట్ చేశాను. అంటే పైన ఫ్యాబ్రిక్ ఇంకా లోపల లైనింగ్ రెండు కూడా శారీ నుంచి తీసుకున్నాను అనమాట. సో తనకి కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ బ్రీతబుల్ గా కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ప్రెసింగ్. ఐరన్ చేయకుండా మార్కింగ్స్ చేయడం అనేది రాంగ్ స్టెప్ అండి. సో మార్కింగ్ అన్న ముందు చక్కగా ఐరన్ చేసుకుని ఎలాంటి మడతలు లేకుండా అప్పుడే మార్కింగ్ చేయాలి. ఇనిషియల్ గా తెలియదు నాకు ప్రెసింగ్ ఇంత ఇంపార్టెంట్ అని. బట్ ఓవర్ ద టైం మనం మన తప్పుల నుంచి నేర్చుకుంటూ ఉంటాం కదా. సో ప్రెసింగ్ అయిపోయిన తర్వాత మార్కింగ్స్ నేను ఇక్కడ ఈట్ ఎరేజబుల్ పెన్ తో డ్రా చేస్తున్నాను. ఈ పెన్ నేను అమెజాన్ లో తీసుకున్నాను. యాక్చువల్లీ ఎంబ్రాయిడరీస్ కి ఎక్కువగా యూజ్ చేస్తారు. స్క్రంచ్ బోస్ లో ఎంబ్రాయిడరీ బోస్ కూడా నేను చాలా డిజైన్ చేశాను. అప్పుడు తీసుకున్నాను అనమాట ఇది. ఈ పెన్ తో డ్రా చేస్తే వచ్చే మార్క్స్ అన్ని కూడా వేడి తగిన వెంటనే అరేజ్ అయిపోతాయి. జస్ట్ మీరు ఐరన్ చేస్తే చాలన్నమాట. అందుకే ఇది హీట్ ఎరేజబుల్ పెన్. యాక్చువల్లీ వానిషింగ్ చాక్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ వైట్ ఫ్యాబ్రిక్ మీద వైట్ చాక్ కనిపించదు కదా. సో అలాంటప్పుడు ఇది బాగా సూట్ అవుతుంది. సో మొత్తానికి ప్యాంట్ ఫినిష్ అయింది. ఇంకా ఆ రోజుకి అక్కడతో ఆపేసానండి. నెక్స్ట్ డే బ్లౌజ్ స్టిచ్ చేయాలి. బట్ దానికన్నా ముందు పార్సెల్స్ ఉంటాయి కదా. అండ్ లాస్ట్ వీడియోలో నేను 1 or 2 కామెంట్స్ చూసాను, మీ హౌస్ చాలా నీట్ గా ఉంటుంది అని. ఎంత నీట్ గా ఉంటుందో చూపిస్తాను చూడండి. చూసారా, బ్యాంగిల్ బాక్సెస్ అన్నమాట. ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన స్టాక్ సర్దాలి. ఇంకా వీటితో పాటు ఫ్యాబ్రిక్స్, టాయ్స్ అన్ని విసిరేసినట్లు ఉంటాయి అనమాట. ఏ మూల పడితే ఆ మూల అటు ఇటు. స్టార్టింగ్ లో రోజుకి 10 సార్లు సర్దేదాన్ని నేను కూడా. బట్ ఓవర్ ద టైం ఇంక ఇప్పుడు అసలు టైం ఉండట్లేదు అండ్ ఓపిక కూడా అంత ఉండట్లేదు లేండి. సో డైలీ వన్స్, ఒక్కోసారి వీక్లీ వన్స్ కూడా అయిపోతుంది. బట్ వి ట్రై. ఇంకా ఈ రోజు అయితే పార్సిల్స్ తోనే సరిపోయింది. సీజనల్ ఆర్డర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో సెకండ్ డే అయితే డ్రెస్ దగ్గర అస్సలు కూర్చోలేదు. థర్డ్ డే మార్నింగ్ మళ్ళీ ప్రింట్అవుట్స్ తీసి ఆర్డర్స్ లైన్ లో పెట్టి పిన్ కోడ్స్ చెక్ చేసాము. చాలా ఉన్నాయి. సో నాకు అర్థం అయిపోయింది ఈ రోజు కూడా బ్లౌజ్ పని అవ్వదు అని. ఇంకా ఇవన్నీ ఈ రోజు పంపించేసిన ఆర్డర్స్ అన్నమాట. ఇలా చూస్తుండగానే 4 days అయిపోయాయి. బట్ బ్లౌజ్ అవ్వలేదు అనమాట. సో 5th డే మిస్ అయితే 6th డే ఈవెంట్. సో వేరే ఆప్షన్ లేదు. ఇంకా మార్నింగే డ్రెస్ దగ్గర కూర్చున్నాను. అండ్ ప్లీజ్ డోంట్ బి స్కేరీ. ఇలాంటి స్కిన్ కేర్ ప్రాసెస్ కూడా ఏదో ఒక పని మధ్యలోనే ఫిట్ చేస్తూ ఉంటాను. అన్ఫార్చునేట్లీ వీడియోలో తీయాల్సి వచ్చింది. అండ్ ఈ బ్లౌజ్ అయితే నేను మార్క్ చేసి 4 days అవుతుందండి.
మొత్తం అంతా నలిగిపోయింది అంతే 4 days కి. సో మళ్ళీ ఫ్రెష్ గా మార్కింగ్స్ చేయాలి. అయితే ఆల్రెడీ ఉన్న మార్కింగ్స్ పోతాయో లేదో అని ఏం కంగారు పడక్కర్లేదు. నేను వానిషింగ్ చాక్ యూస్ చేశాను. సో ప్రెస్ చేసిన వెంటనే ఉన్న మార్కింగ్స్ ఎలాగో పోతాయి, ఫ్యాబ్రిక్ మళ్ళీ కొత్తగా అయిపోతుంది, మళ్ళీ కొత్త మార్కింగ్స్ తీసుకోవచ్చు. సో ఐరన్ చేసి మార్కింగ్స్ చేశాను. అండ్ హియర్ ఈస్ అనదర్ మాస్క్. ఈ రోజు బంపర్ ఆఫర్ అన్నమాట మీకు. అండ్ మహిరా బ్లౌజ్ వచ్చి క్రాప్ టాప్ కాదండి, ఫుల్ లెంత్ స్టిచ్ చేస్తున్నాను. చెప్పాను కదా, క్రాప్ టాప్ అయితే మళ్ళీ తర్వాత యూజ్ అవ్వదు. మళ్ళీ ఓనీ ఉంటేనే యూజ్ అవుతుంది, లేదంటే ఉండదు. ఆ ఓనీ మాటికి పిల్లలకి అంత కంఫర్టబుల్ గా ఉండదు కదా. అదే లాంగ్ టాప్ అనుకోండి, చక్కగా కింద ధోతి పైన లాంగ్ టాప్, హాయిగా ఉంటుంది పిల్లలకి. అంటే లాంగ్ అంటే ఫుల్ లెంత్ కాదు, వేస్ట్ లెంత్ అన్నమాట. అండ్ దిస్ ఈస్ మై ఫేస్ ఆఫ్టర్ స్కిన్ కేర్. జిగ్ జాగ్ కోసం ఒక మిషన్, నార్మల్ స్టిచ్ కోసం ఒక మిషన్, మార్చి దారం మార్చడం ఇబ్బందిగా ఉంటుంది. సో మొత్తం బ్లౌజ్ అంతా కూడా నేను ఉషా మిషన్ మీదే స్టిచ్ చేశాను. అండ్ స్లీవ్స్ కూడా పఫీగా ఉండాలి అని చెప్పి బుట్ట చేతులు పెట్టానండి. అది కూడా కొంచెం ఎక్కువగానే కనిపించాలి అని చెప్పి మంచిగా సెట్ చేశాను. ఫైనల్ లుక్ అయితే ఇది. ఇంకా మహిరాకి ఒకసారి స్టైల్ చేయడానికి వేశాను. శారీలో పైట నుంచి వచ్చిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, సో ఆ పార్ట్ ని తనకి మెజర్మెంట్ చూసి కట్ చేసి డిజైన్ చేశాను ఓనీ లాగా వచ్చేలాగా. అండ్ బోర్డర్ కూడా అటాచ్ చేశాను. ఇందాక స్టార్టింగ్ లో తీసేసాను కదా ధోతికి, ఎలాగో ఎక్స్ట్రా బోర్డర్ ఉంది, అది ఇక్కడ అటాచ్ చేశాను అనమాట. ఓవరాల్ గా డ్రెస్ అయితే సూపర్ ఉందండి. నేను చాలా హ్యాపీ. హెయిర్ లాంగ్ గా ఉండాలి అని చెప్పి హెయిర్ ఎక్స్టెన్షన్ తీసుకున్నాను. ఇంకా వడ్డానం, జ్యువెలరీ, క్రౌన్ అన్ని మీషోలోనే ఆర్డర్ పెట్టానండి. ఓవరాల్ లుక్ అయితే నాకు నచ్చలేదు. జ్యువెలరీ మిస్ మ్యాచ్ అయింది, కాపర్ షేడ్ లో వచ్చింది. వడ్డానం ఒక కలర్ ఉంది, జ్యువెలరీ ఒక కలర్ ఉంది. క్రౌన్ అయితే అస్సలు ఫిట్ అవ్వలేదు. చాలా చిన్నది, గట్టిగా కడితే తనకి నొక్కుపోతుంది, స్కిన్ కి లూజ్ గా కడితే జారిపోతుంది. అస్సలు నచ్చలేదు. హెయిర్ ఎక్స్టెన్షన్ ఇంకా వడ్డానం ఈ రెండే నచ్చాయి నాకు. సో రిమైనింగ్ అన్ని కూడా రిటర్న్ పెట్టేశాను. ఇంకా అక్కడితో ఆగిపోతే కుదరదు కదా. సో నెక్స్ట్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అదే మహిరాకి గోరింటాకు పెట్టడం అనమాట. యాక్చువల్లీ ఆకు పెడదాం అనుకున్నాను, బట్ ముందే చెప్పి ఉంచినా కూడా దొరకలేదు ఆ టైం కి నాకు. సో కోన్ పెట్టాను, త్వరగా డ్రై అయిపోతుంది కాబట్టి మహిరాతో అయితే ఇష్యూ లేదు. బట్ ఆరెంజ్ షేడ్ రాదనమాట, బ్రౌన్ షేడ్ వచ్చేస్తుంది కోన్ కి. పారాన్ అయితే రెడ్ షేడ్ లో ఉంటుంది, కానీ నాకు పర్సనల్ గా పారాన్ అస్సలు ఇష్టం లేదు. అండ్ మహిరా వైట్ డోటీ కూడా రెడ్ అయిపోతుంది, మొత్తం పాడైపోతుంది అది. సో నాకు ఆ వేలో కూడా పారాన్ ఇష్టం లేదనమాట. సో వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇంకా కోనే. ఇంకా ఈ రోజు పంపాల్సిన పార్సల్స్ అన్ని కూడా ప్యాక్ చేసి సెండ్ చేసాము. బట్ నా బ్రెయిన్ మొత్తం ఒక్కటే ఆలోచన, జ్యువెలరీ ఎలా సెట్ చేయాలి, క్రౌన్ ఏం చేయాలి అని చెప్పి. రేపు మార్నింగ్ ఈవెంట్, ఇప్పుడు టైం ఏమో 8:30 అయ్యింది. పార్సల్స్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నాకు అసలు ఏం అర్థం కాలేదు కాసేపు. సో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే తను జ్యువెలరీ ఇచ్చారు, మహిళా డ్రెస్ కి సూట్ అయ్యేవి. సో జ్యువెలరీ సమస్య అయితే అయిపోయింది. యాక్చువల్లీ నా దగ్గర కూడా జ్యువెలరీ ఉందండి, కాకపోతే టెంపుల్ గోల్డ్ టైప్ ఉంది, అంటే అమ్మవారి ఫొటోస్ ఇలా ఉన్నవి ఉన్నాయన్నమాట. సో భరతమాతని రిలీజియస్ గా రెడీ చేయడం ఇష్టం లేదు నాకు. అండ్ జ్యువెలరీ అయితే ఫైనల్ అయిపోయింది కాబట్టి ఇంకా క్రౌన్ ఓన్ గా చేయడమే నో ఆప్షన్ అన్నమాట. దీనికోసం నేను గోల్డ్ గ్లిటర్ షీట్ తీసుకున్నాను. ఇది మహిరా ఫస్ట్ బర్త్డే కి యూజ్ చేసాను అనమాట. నేమ్ కట్ చేశాను దీని మీద. వెతకాలే గానీ అన్ని రకాల వస్తువులు ఇంట్లోనే దొరుకుతాయి మాకు, ఏదో ఒక మూల. ఇట్స్ మిస్టరీ బాక్స్ అన్నమాట. సో దీన్ని ఫస్ట్ క్రౌన్ షేప్ వచ్చేలాగా కట్ చేశాను. అండ్ ఎడ్జెస్ కూడా కొంచెం షేప్ ఇచ్చాను, అంటే జిగ్ జాగ్ గా కట్ చేశాను. క్లిప్ స్టోన్స్ ఉన్నాయి కదా మన దగ్గర, అవి ఎలాగో వాటికి ట్రయల్స్ చేశాను, చాలా ప్రయత్నాలు చేశాను అనమాట. ఏ డిజైన్ లో బాగుంటాయి, ఎలా పెడితే బాగుంటాయి, ఏ కలర్స్ బాగుంటాయి, ఇలా సెట్ చేసిన తర్వాత ఓవరాల్ గా ఫైనల్ అయితే చేశాను ఒక డిజైన్ ని. కిరీటం మీద కూడా ఫ్లాగ్ షేడ్స్ వచ్చేలాగా డిజైన్ చేశాను, కానీ గ్లిట్టర్ షీట్ బాగా డామినేట్ చేసింది కుందన్స్ ని. సో మనకి ఆ షేడ్ అయితే తెలియట్లేదు, బట్ షేప్ తెలుస్తుంది, సమ్వాట్ ఏదో అంటించాను అని తెలుస్తుంది. ఓవరాల్ గా అయితే బాగానే ఉంది. అండ్ నాకు ఇంకో ఆప్షన్ కూడా లేదనుకోండి. ఇది ఫినిష్ అయ్యేసరికి నైట్ 12 అయిపోయింది. సో ఇంకా ఇక్కడతో ఆపేసి మార్నింగ్ పంచ్ హోల్ ప్లాయర్ తో 2 పంచెస్ వేసాను అటు ఇటు. అండ్ ఎలాస్టిక్ కూడా యాడ్ చేశాను. అమ్మయ్య, మొత్తానికి అయితే కిరీటం రెడీ అయిపోయింది. అండ్ బ్యాంగిల్స్ కూడా మన దగ్గర ప్లాస్టిక్ బ్యాంగిల్ బాక్సెస్ ఉంటాయి కదా, అందులో ఫ్లాగ్ కలర్స్ తీసి సెట్ చేశాను అనమాట. యాక్చువల్లీ నేను ఫోటోషూట్ తీద్దాం అనుకున్నాను, బట్ మార్నింగ్ 8:30కి స్టార్ట్ అన్నారు. మహిరా నెంబర్ వచ్చి 11. సో టైం ఉండదని చెప్పి హడావిడిగా రెడీ అయిపోయాము. మహిరా బ్లౌజ్ అయితే క్రాప్ టాప్ లాగా ఫోల్డ్ చేసి పిన్స్ చేశాను శారీ లుక్ కోసం. అండ్ జ్యువెలరీ కూడా అటు ఇటు తిరిగిపోయి బోర్లా పడి, అంటే కుదురుగా ఉండరు కదా పిల్లలు, గెంతుతూనే ఉంటారు. ఆ ఫొటోస్ తీసేటప్పుడు అవి తిరగబడి బోర్లా పడి ఉంటాయి కదా. సో అందుకే వాటి మొత్తాన్ని చక్కగా సుది దారంతో నాట్ వేసాను అనమాట. అంటే ఎక్కడ ఉండాలి, ఎలా ఫిక్స్ అవ్వాలని పెట్టేసి సుది దారంతో నాట్ వేసాను. ఫినిష్ చేసి గబగబా స్టార్ట్ అయ్యాము. రోడ్ అంతా ఫుల్ ట్రాఫిక్. మహిళ అయితే ఫుల్ హ్యాపీ. చక్కగా తనకు ఫ్లాగ్ ఉంది, క్రౌన్ ఉంది, మేకప్ వేసాను, మంచిగా డ్రెస్అప్ చేశాను. ఇంకేం కావాలి చెప్పండి ఆడపిల్లలకి.
చూడడానికి ఎస్పెషల్లీ. అండ్ ఆడిటోరియం కి అయితే వెళ్ళాము. చూస్తే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఆల్మోస్ట్ 10:30కి స్టార్ట్ అయింది. మహిరాని ఫోటోషూట్ తీసుకుని వస్తే బాగుండేది అనిపించింది నాకు, ఎందుకంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత పిల్లలకి ఆ ఎనర్జీ లెవెల్స్ ఉండవు అండ్ తీయడానికి మనకు కూడా ఉండవు. అండ్ మహిరా అయితే నిజంగా అమ్మవారి లాగానే అనిపించింది అనుకోండి నాకు. యాక్చువల్లీ భరతమాత లాగా చాలా తక్కువ ఉంది, బ్యాంగిల్స్ తప్ప ఇంకా ఏ పార్ట్ లోనూ ట్రై కలర్ లేదు కదా. బట్ ఇట్స్ ఓకే, ఓవరాల్ గా నాకు నచ్చింది అండ్ మహిరాకి నచ్చింది, దట్స్ ఓన్లీ ద మ్యాటర్. ఇంకా ఈవెంట్ స్టార్ట్ అయింది, స్లోగా పెర్ఫార్మెన్సెస్ కూడా స్టార్ట్ చేశారు. చాలా బాగా చెప్పారండి పిల్లలందరూ కూడా. అండ్ మహిరా అయితే ఫుల్ జోష్ లో అండ్ కాన్ఫిడెంట్ గా చెప్పింది. The way she presents herself is truly unbeatable. అసలు నాకైతే చాలా చాలా ప్రౌడ్ గా అనిపించింది తనంత కాన్ఫిడెంట్ గా చెప్తుంటే. అండ్ ఈవెంట్ ఫినిష్ అయ్యేసరికి 2 o'clock అయిపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి పార్సల్స్ కొట్టి సెండ్ చేసాము. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. అండ్ మహిరా అవుట్ఫిట్ అండ్ హర్ స్పీచ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.